గొర్రె కాపర్ల సమస్యలపై మంత్రి సీతక్కకు వినతి పత్రం అందించిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య గౌరవ సలహాదారులు బేరి రామచందర్ యాదవ్, సంఘం నాయకులు 27/5/2024 రోజున తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి రెండో విడత గొర్రెల పంపిణీలో డీడీలు కట్టి 2 సంవత్సరాలు కావస్తున్న గొర్రె కాపరుల సమస్య పరిష్కారం కావడం లేదని వారి సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ పేద గొల్ల కురుమల కొందరు పుస్తెలు తాకట్టు పెట్టి మరికొందరు అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి గొర్రెలు మేకలు పంపిణీ చేస్తారనే ఆశతో ప్రభుత్వానికి డీడీలు కట్టారు. గత ప్రభుత్వం వారికి రెండవ విడతలో గొర్రెలు మేకలు పంపిణీ చేయకపోవడమే కాక వారు కట్టిన డీడీలు సైతం తిరిగి చెల్లించకుండా వారిని కష్టాల్లోకి నెట్టారు. ఇట్టి ఆశావహులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ పేద కురమ గొల్లలకు తొందరగా గొర్రెలు ఇప్పించాలి లేదా డీడీలు తిరిగి ఇప్పించాలి అని కోరడం జరిగింది. బీసీ ఐక్యవేదిక యూత్ అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ డీడీలు కట్టిన యాదవులకు కురమలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి డీడీలు కట్టిన గొల్ల కురమలకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నాయకులు మంత్రి సీతక్కకి పుష్పగుచ్చం ఇస్తూ శాల్వాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజు యాదవ్, మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాటవేని మహేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, బీసీ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బీసీ నాయకులు మరియు గొల్ల కురుమల సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.